ముందు కూడా మనం మాట్లాడుకున్నట్టు సా సిబిఎన్ సర్కారు, చంద్రబాబు నాయుడు గారి సర్కారు క్రెడిట్ చోరీకి పాల్పడుతోంది. సో, ఇవాళ ఒక పేపర్‌లో ఒక కథనం వచ్చింది. దానికి సంబంధించిన కౌంటర్‌లు కూడా మనం దీంట్లో చూడొచ్చు. భోగాపురానికి సంబంధించి ఏదైతే భూమి ఉందో ఒక రైతు ఇచ్చారు మైలపల్లి ఎల్లాజీ గారు. ఆయన ఎయిర్‌పోర్ట్ నిర్మాణం తర్వాత మైక్ ముందుకొచ్చారు. చాలా ఆనందంగా మాట్లాడారు అని ఒక కథనం వచ్చిన నేపథ్యంలో ఆయన 2023లోనే హత్యకు గురయ్యారు. అప్పుడు టీడీపీకి సంబంధించిన వాళ్ళు ఒక పోస్ట్ కూడా పెట్టారంట. ఏంటిది? ఎందుకీ చిన్న చిన్న పొరపాట్లా? కావాలనా? అంటే కృత్రిమంగా మాది అని ఖాతాలు వేసుకుంటే ఎట్లా ఉంటుంది. ఆ క్రమంలో తాము చేసిన అన్ని విషయాలు బయటకు వస్తాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇది ఎవరిది అని చర్చ పెట్టకుండా వాళ్ళ పాటికి వాళ్ళు భోగాపురం ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ప్రారంభించి దాని గొప్పతనం ఇప్పుడు పొగడతలు అవన్నీ చేసుకొని ఉంటే వాళ్ళకుండే ఖాతా వాళ్ళకు ఉంటుంది. అలా కాకుండా లాజిక్లు మాట్లాడు. జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో ల్యాండ్ అక్విజిషన్ జరుగుండొచ్చు, శంకుస్థాపన జరుగుండొచ్చు, ఎంఓలు జరుగుండొచ్చు, అన్ని జరుగుండొచ్చు. దీని ఆలోచించింది మేం కదా, కాబట్టి మాదే ఎయిర్పోర్టు అనేది చంద్రబాబు గారు లాజిక్. దీనికి అన్ని చోట్ల కట్టుబడి ఉండాలి. మాకు భోగాపురంలో అనుకూలంగా ఉంది కాబట్టి ఈ వాదన తీసుకొస్తా ఉంటే అవును, చంద్రబాబు గారు 2007లోనే 2007 ఆ ప్రాంతంలో ఆలోచన చేశారు. కానీ ఆచరణలో దీని కార్యరూపం తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆలోచనే మీద అయినప్పుడు ఆలోచించారు కాబట్టి మీది కట్టుబడి ఈ లాజిక్ ఆయన శంషాబాద్ కూడా వాడతాడు. శంషాబాద్ శంకుస్థాపన ప్రారంభోత్సవం 2 రాజశేఖర్ చేసినాడు. కానీ ఆలోచించింది నేను కాదు, నా క్రెడిట్ అంటాడు. మరి అలాంటప్పుడు హైటెక్ సిటీ ఆలోచన రాజీవ్ గాంధీది, శంకుస్థాపన కూడా నేదురుమల్లి జనార్దన్ చేసినారు. మళ్ళీ మీకెట్ట వస్తుంది హైటెక్ సిటీ? కొబ్బరికాయ కొట్టడమే ఆలోచించడమే మాదన్నప్పుడు అది రాజీవ్ గాంధీ గారికి జనార్దన్ రెడ్డికి రావాలి. ఇప్పుడు కూడా మీరు విశాఖపట్నంలో జనార్దన్ రెడ్డి పేరే ఉంది. కానీ జనార్దన్ రెడ్డి రాజీవ్ గాంధీ ఆలోచించాడు, జనార్దన్ రెడ్డి శంకుస్థాపన చేసినొచ్చు, కానీ దాన్ని నిర్మాణం చేసింది నేను కాబట్టి నాది అంటాడు. మరి హైదరాబాద్లో 2 డైలాగులు. శంషాబాద్ నిర్మాణంతో నాకు సంబంధం ఆలోచించింది నేను కాబట్టి నాది, ఇది ఆలోచనతో సంబంధం నిర్మాణం కంటే నాకు వెనకాలంగా ఎట్టబడితే మాట్లాడు. అంటే ఈ తరహా మాట్లాడడం వల్ల మన భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా అలా వచ్చింది. ఖచ్చితంగా ఎవరి క్రెడిట్ వాళ్ళకు ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కీ రోల్ పోషించారు. ఎందుకంటే యాక్చువల్గా వారి ఆలోచన అంటే 15,000 ఎకరాలు చంద్రబాబు గారి ఆలోచన. అది కానీ ముందుకెళ్ళి ఉంటే ఈరోజు కొబ్బరికాడ కొట్టుండలేరు. 2000 దాని అంత అవసరం లేదు, 2200 ఎకరాలు చాలనుకొని దాన్ని ఆక్యుపేషన్ చేసి అందరికి ఇచ్చి 2 ఎయిర్పోర్ట్ కాలనీలు 140 ఇండ్లు 2 ఎయిర్పోర్ట్ కాలనీ నిర్ణయించి కోర్టు తీర్పులన్నీ క్లీన్ చేసుకొని 2023లోనే శంకుస్థాపన చేసి 36 నెలల్లో అంటే 3 సంవత్సరాలు 2026 నాట ప్రారంభించేట్టుగా అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. కాబట్టి దాంతో రాష్ట్ర ప్రభుత్వం పైపెచ్చు 6 లైన్ల రోడ్డుని కేంద్రంతో శాంక్షన్ చేయించుకున్నాడు. విశాఖపట్నం టు భోగాపురం 6 లైన్ రోడ్డు శాంక్షన్, అదేవిధంగా అన్ని అనుమతులు ఇచ్చేశారు, మౌలిక వస్తువులు కల్పించేశారు, అన్ని చేసేసి జిఎంఆర్కి ఇచ్చేసాడు. ఇంకా జిఎంఆర్ పని ఇంకా రాష్ట్ర ప్రభుత్వం పని అయిపోయింది. ఇంకా జిఎంఆర్ కట్టుకుంటాడు. కాబట్టి ఈ 2 నెలలు ఆయన అదే పని చేసినాడు. కాబట్టి ఇది ఖచ్చితంగా జగన్ గారి క్రెడిట్ కీలకంగా ఉంటుంది. ఆయన ఆలోచన ఉండడం వల్లే ఈ పరిస్థితి వచ్చింది. బట్ దాన్ని ఒప్పుకుంటే బాగుండేది, లేకపోతే కనీసం మౌనంగానే ఉండేది. లేకపోవడం వల్ల అన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. సార్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. బీజేపీ కంచుకోట అయిన బంకీపూర్లో ప్రశాంత్ కిషోర్ గారు ఆధిక్యంలో ఉన్నారు. గెలుపుకి కొన్ని అడుగుల దూరంలో ఉన్నట్టుగా మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏంటది? బీజేపీకి సంబంధించి ఆ స్టేట్లో బీజేపీ అధికారంలో ఉంది, కంచుకోట కదిలిపోతోంది. బీజేపీ అభ్యర్థి సాధారణ వ్యక్తి కాదు. ప్రజెంట్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు మొన్నే ఎన్నికయ్యాడు. ఆ జాతీయ అధ్యక్షుడు అంతకుముందు అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆ ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసి రాజ్యసభకు పోయి బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్ ని ప్రశాంత్ కిషోర్ ఓడిస్తున్నాడు. ఆయన వెళ్ళిపోయిండొచ్చు. ఆయన సీటు పైవచ్చు 25 ఏళ్ళు ఎప్పుడో రెగ్యులర్ ఎమ్మెల్యే అంట ఆయన. అంటే ఆ పార్టీ రెగ్యులర్ గా 25 ఏళ్ళు బీజేపీ రాష్ట్రంలో ముఖ్యమంత్రి. ఆ ఖాళీ చేసిన ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులో రాజీనామా చేస్తేనో, కుప్పంలో చంద్రబాబు నాయుడు రాజీనామా చేస్తేనో అలాంటి ప్రాతినిధ్యం పైపించి నేషనల్ ప్రెసిడెంట్ బీజేపీ. ఆయన పోటీ చేసిన చోట ఆయన బై ఎలక్షన్ లో ప్రశాంత్ కిషోర్ గెలుస్తున్నాడు. ప్రశాంత్ కిషోర్ గతంలో సొంతంగా పార్టీ పెట్టాడు, గెలవలేదు. కానీ ఇప్పుడు ఎందుకు గెలుస్తున్నాడు? ఖచ్చితంగా దేశంలో ఒక అనూహ్యమైన మార్పులు. తమిళనాడులో విజయ్ గెలవడం, ఢిల్లీలో కాక్రోచ్ తరహా ఉద్యమాల యొక్క ప్రభావం బీహార్ మీదుగా పడింది. కాబట్టి బీహార్లో ఇది జెన్జీ రిజల్ట్స్, కాక్రోచ్ తరహా ఎఫెక్ట్, ఆ 2 ప్రశాంత్ కిషోర్ కలిసి వచ్చింది. ఇక్కడ ప్రశాంత్ కిషోర్ని చూడాల వాళ్ళు బీజేపీనే చూసినారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నువ్వు ఉన్న చోటే ఓడిస్తే కొట్టే కుంభల స్థలం కొట్టాలని కొట్టినారు. చివరికి ఏమైంది? ప్రశాంత్ కిషోర్ గెలిచే పరిస్థితికి వచ్చింది.
ఆడ ముఖ్యమంత్రి కూడా బీజేపీ నాయకుడే ఉన్నాడు. అంటే దీని పట్టి చూస్తుంటే జంజీ వాళ్ళు కోసాలు కదిలిచ్చేస్తున్నారు, పెద్ద పెద్ద వాళ్ళని కొట్టేస్తున్నారు అనేది చాలా కీలకంగా అనిపిస్తుంది. ఇది ఒక పార్టీలకు అన్నిటికి కూడా ఇది హెచ్చరిక. దేశ రాజకీయాల్లో తదుపరి ఎన్నికలు ఎలా ఉండబోతాయి, ఎంత సంచలనాత్మక రిజల్ట్స్ రాబోతాయనడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ గా చూడాలి. దీని ఎఫెక్ట్ మన ఏపీపై కూడా పడే అవకాశం ఉందంటారా? అద్భుతంగా పడింది, బట్ అది రూపం తీసుకునే లీడర్ లేడు. ఖచ్చితంగా అదేం ఆగదు. ఉదాహరణకు 2024 ఎన్నికల్లో జెన్జీ ఎఫెక్ట్ పడింది, కనపడలా మనకు. జెన్జీ ఎఫెక్ట్ అంటే ఏంటి? ఫస్ట్ టైం ఓటర్లు 7.5% వేసినారు. ఏటి ఆంధ్రప్రదేశ్ లో 30-40 లక్షల మంది వేశారు. 30-40 లక్షల మందికి ఏకపక్షంగా పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళని చూసి కూటమికి వేసినారు. ఖచ్చితంగా ఇది జెన్జీ ఎఫెక్టే. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ తెలుగుదేశం మీద కోపంతో నాకేస్తారని వైసీపీ వాళ్ళు, వైసీపీని వద్దనుకుని మాకేస్తారని వీళ్ళు అనుకున్నట్టు ఇంకా జరగదు. తమిళనాడులో కూడా అట్లా అనుకుని ఇద్దరు ఊరు గెలుస్తారని ఇద్దరు పోయి విజయ్ వచ్చినాడు, ఏకంగా స్టాలిన్ ఓడిపోయినాడు. ఏపీలో కూడా అలాంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఒకే ఒక చేంజ్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే జంజీ గురించి మాట్లాడుతున్నాడు, కాక్రోచ్ తరహా ఆందోళన చెప్తున్నాడు. ఆ కెపాసిటీ, అవకాశం ఆయనకి మాత్రమే ఉంది ఆంధ్రప్రదేశ్లో. అయితే మాటలు ఏదైతే చేస్తున్నారో అది చేతల్లో చూపించాలి, ఆ పార్టీ చట్టంలో చూపించాలి. జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీ జరుపుతున్న మూమెంట్లని జంజీ ఆకాంక్షలకు అనుగుణంగా కాక్రోచ్ తరహా మూమెంట్లకు కానీ తీసుకెళ్లగలిగితే ఖచ్చితంగా జంజీ ఎఫెక్ట్ జగన్ గారి ఖాతాలోనే పడిపోతుంది. అదొక మంచి విజయానికి దారితీస్తుంది. జంజీ ఎఫెక్ట్ కానీ జంజీ ఆకాంక్షకు అనుగుణంగా ఆ పార్టీ స్టైల్ మారాలి, కాక్రోచ్ తరహా ఉద్యమాలు అడాప్ట్ చేసుకోవాలి. ఈ రెండు చేసుకోకపోతే నష్టపోయేది కూడా వైసీపీనే. ఎందుకంటే ఈ సెక్షన్ ఆఫ్ ఓట్లు వేయాల్సింది జగన్ గారికే, ఎందుకంటే ఆ యూత్ అట్ట ఉంది. కాబట్టి జగన్ గారు గుర్తించిన దానికి అనుగుణంగానే వైసీపీని నడపగలిగి పడుతుంది. అలా కాకుండా వాళ్ళ మీద కోపంతో మనకేస్తారు, మన మీద కోపంతో వాళ్ళకి వేస్తారంటే ఎవరో కొత్త శక్తి ఏదో రూపంలో, విజయ్ గారి రూపం లాంటిది లేదా ప్రశాంత్ కిషోర్ రూపం లాంటిది పాపులర్ పర్సన్ వస్తే తమిళనాడులోగా ప్రధాన పార్టీలు పక్కన పెట్టేసి వీళ్ళు ఎన్నుకున్నా మనం ఆశ్చర్యపోనక్కర్లా. కాబట్టి ఆంధ్రప్రదేశ్కి కూడా ఆ ప్రమాదం అన్ని రాజకీయ పార్టీలకు ఉంది. ఒకే ఒక మినహాయింపు, జగన్ గారిలో వచ్చిన ఈ ఆలోచనలు ఆ పార్టీ నడకలో, ఆ పార్టీ క్యారెక్టర్లో కానీ మార్పు చేసుకుంటే ఆ ఎఫెక్ట్ పనిచేయదు, జగన్ గారికి అది ప్లస్ అవుతుంది. ఆ ఎఫెక్ట్ కానీ అడాప్ట్ చేసుకోకపోతే మాత్రం నష్టపోయే దాంట్లో ఆయన కూడా ఉంటాడు. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్.